అందరూ ఇంత సపోర్ట్ ఇస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ లాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీ ఎంతో పెద్ద పేరు అన్ని వదిలేసుకుని పాలిటిక్స్ దిగాల్సిన అవసరం బాబాయ్కి లేదు. కానీ కేవలం మాత్రమే బాబాయ్ దీంట్లోకి వచ్చాడు. అండ్ బాబాయ్ వెనకాల మీ అందరూ ఇంత కొండంత సపోర్ట్ గా ఉన్నందుకు మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. ఇలాగే వచ్చే ఎన్నికల్లో మన గాజుగుర్తుకు ఓటేసి జనసేనని గెలిపించాలని కోరుకుంటూ మన ఎమ్మెల్యే అభ్యర్థి మన నర్సాపురం నుంచి మా నాన్నగారు నుంచి ఉంటున్నాం. డెఫినెట్ గా మా నాన్నగారు కూడా చిన్నప్పుడు చాలా చూసేవాడిని. ఏదో ఆయన వచ్చి ఇక్కడ ఆయన ఓటింగ్ మా నాన్న సామాజిక స్పృహ అనేది ఉండేది. సమాజంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలని కోరుకుంటూ ఎప్పుడు తప్పవాడు. ఆయనకి ఇలాగా బాబాయ్ ద్వారా నుంచి సొసైటీలో ఒక చేంజ్ తీసుకురావద్దామని అందరూ ఇంత సపోర్ట్ ఇస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ లాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీ ఎంతో పెద్ద పేరు అన్ని వదిలేసుకుని పాలిటిక్స్ దిగాల్సిన అవసరం బాబాయ్కి లేదు. కానీ కేవలం మాత్రమే బాబాయ్ దీంట్లోకి వచ్చాడు. అండ్ బాబాయ్ వెనకాల మీ అందరూ ఇంత కొండంత సపోర్ట్ గా ఉన్నందుకు మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. ఇలాగే వచ్చే ఎన్నికల్లో మన గాజుగుర్తుకు ఓటేసి జనసేనని గెలిపించాలని కోరుకుంటూ మన ఎమ్మెల్యే అభ్యర్థి మన నర్సాపురం నుంచి మా నాన్నగారు నుంచి ఉంటున్నాం. డెఫినెట్ గా మా నాన్నగారు కూడా చిన్నప్పుడు చాలా చూసేవాడిని. ఏదో ఆయన వచ్చి ఇక్కడ ఆయన ఓటింగ్ మా నాన్న సామాజిక స్పృహ అనేది ఉండేది. సమాజంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలని కోరుకుంటూ ఎప్పుడు తప్పవాడు. ఆయనకి ఇలాగా బాబాయ్ ద్వారా నుంచి సొసైటీలో ఒక చేంజ్ తీసుకురావద్దామని